సో హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ గుడ్ నైస్ సార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత మన వెండి తెరకు మళ్ళీ వస్తున్నారు. సో కంబ్యాక్ అనుకోవచ్చు. సో రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ కూడా చాలా ప్రజా ఆదరణ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది సార్కి అమేజింగ్ లాయల్ ఫ్యాన్ బేస్ ఉందండి. అంటే 12 years గ్యాప్ వచ్చినా కూడా ఆయన్ని ప్రేమించడం ఎక్కడ ఆపలేదు. కానీ సినిమా వచ్చిన తర్వాత అది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు, అరే మీరు ఫ్యాన్స్ని పెడతారు సినిమా వస్తే ఎలా ఉంటుంది. కానీ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి టీజర్కి సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్ అయితే టూ గుడ్ అండి. సూపర్ హ్యాపీ అసలుకి. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వడ్డే నవీన్ గారు అటాక్ తర్వాత రాబోయే ఫస్ట్ సినిమా ఇది హీరోగా. సో ఆయన మళ్ళీ మధ్యలో ఎక్కడ చేయలేదు. సో ఆడియన్స్కు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ మీ మీద భారం కూడా ఉంటుంది. సో ఎలా మోస్తున్నారు ఆ భారాన్ని? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను నమ్మేది ఏంటంటే నేను ఒక ఆడియన్ని. సో ఆడియన్స్కి నేనేం చెప్పబోతున్నానంటే నేను మీలో ఒకనే. సో మీరు వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది నవీన్ గారితో, సో ఆయన మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని తీస్తారో అలా తీసాను. సో నాకైతే భారం లేదు, ఒక బాధ్యత ఉంది. అది నేను 100% ఐ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నేను జనాల్లోకి తీసుకెళ్ళగలిగాను సార్ నేను. సో అంటే హీరో నవీన్ గారే, ప్రొడ్యూసర్ కూడా ఆయన్నే. సో వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, సినిమా బ్యాక్గ్రౌండ్ పెద్దది వెళ్ళదు. సో ఒక న్యూ డైరెక్టర్గా ఆయనతో చేసేటప్పుడు అంటే స్క్రిప్ట్ విషయంలో ఏదైనా మీ ఇద్దరి కాంపిటీషన్ ఉండేదా? ఇలా ఉండాలని మీరు, అలా ఉండాలని ఆయన? కాంపిటీషన్ అంటే ఛాలెంజ్ ఉండేదండి. సార్ నాకు ఎప్పుడు ఛాలెంజ్ ఇచ్చేవారు. సో నేను నరేట్ చేసేటప్పుడు ఏదైనా సీన్ చెప్పేటప్పుడు కానీ కమల్ ఇలా కాకుండా ఇంకేదన్నా బెటర్గా ఇంకేదైనా డెప్త్ తీసుకురాగలవా, ఇట్స్ లైక్ సార్ ది బెస్ట్ ఇచ్చాను ఇంకొంచెం. సో అలా ఛాలెంజ్ నడిచేది అనమాట. సార్ ఛాలెంజ్ చేసేవారు, నేను దాన్ని చేసేవాడిని. సార్ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇచ్చాను, అప్పుడు నేను క్వశ్చన్ చేసేవాడిని. సో ఇట్ వాస్ లైక్ 1 year ఆఫ్ జర్నీ, అమేజింగ్. ఎలా అంటే ఇంకా నిజంగా మీరు అన్నట్టు హెడ్ టు హెడ్ ఉండేది అనమాట. బట్ వీ ఎంజాయ్డ్ దట్ జర్నీ అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇద్దరిలో ఎవరిది డామినేషన్, డైరెక్టర్గా హీరో గారితో మీద? సెట్లో సార్ ఆల్వేస్ గేవ్ మీ ద ఫ్రీ హ్యాండ్ అండ్ డామినేషన్ అనేది ఇట్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ నా ప్యాషన్. ఆయనకి ఏదైతే 30 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆయన నాకు ఎప్పుడు వెనకాల ఉండేవాళ్ళు. సో డామినేషన్ అదేం లేదండి. నేను తప్పు చేస్తే రాంగ్ వెళ్తే సార్ కరెక్ట్ చేసేవాళ్ళు అండ్ ఇట్స్ టీమ్ వర్క్ అండి. దేర్ ఇస్ నో డామినేషన్ ఎవ్రీథింగ్. సో చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగింటారు పక్క మీరు కూడా. సో ఆయన్ని డైరెక్షన్ చేసేటప్పుడు లోపల ఉన్న ఒక ఆడియన్ ఏమనేవారు మీతో? మురిసిపోయాడు అండి, మామూలు మురిసిపోవడం. ఆయన ఎప్పుడు సెట్లోకి వచ్చినా, ఎప్పుడు ఆయన కనిపించినా, ఆయన నవ్వినా ఏదో టీవీ ముందు కూర్చున్నట్టు. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. మురిసిపోయాడు, నేను చాలా మురిసిపోయాడు. నైస్. అండ్ పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్లో వచ్చిన వాళ్ళు మీరు. సో ఆయన శిష్యులు లాంటి వాళ్ళు. సో ఏదైనా ఆ పూరి జగన్నాథ్ స్కిల్ కనబడుతుందా ఫైట్స్లో కానీ, డైలాగ్స్ డెలివరీలో కానీ, ఫుల్ లెంత్ మూవీలో? అంటే పూరి గారికి ఒక సెపరేట్ స్టైల్ ఉందండి. సో అది మనం కాపీ చేస్తేనో రాదు. సో అది ఫ్రీ ఫ్లోలో రావాలి. సో పూరి గారు కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఆయన స్టైల్లో కూడా వచ్చింది. ఇప్పుడు నేను కూడా పూరి గారిని కాపీ చేశానంటే ఆ ఫ్లేవర్ కాపీ చేసినట్టు ఉంటుంది కానీ ఒరిజినల్గా వచ్చినట్టు. సో ఐ హ్యావ్ మై ఒరిజినల్ ఫ్లేవర్. బట్ పూరి గారు ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆయన ఏదైతే క్యారెక్టర్ బలం పెడతారో ఆయన ఏ క్యారెక్టర్ వేస్ట్గా ఉండదు. సో ఆ ఇంపాక్ట్ అయితే మీద పడింది. సో ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలి అనేది. సో ఆయన క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఆయన ఇంపాక్ట్ అయితే నా మీద ఉంది. బట్ నాట్ ఇన్ అ పార్ట్ ఆఫ్ టేకింగ్, ఇన్ అ పార్ట్ ఆఫ్ రైటింగ్. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే త్రిమూర్తులు అనే మూవీ ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ఒక డైరెక్టర్గా? ఒక డైరెక్టర్గా నేను మన ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు పర్టికులర్గా చూడాలి అంటే ఈ మధ్యకాలంలో మనకి చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, పాన్ ఇండియా ఫిల్మ్స్ వస్తున్నాయి. సో ఆడియన్స్ అన్ని చాలా పెద్ద వరల్డ్స్, పెద్ద మనకు పరిచయం లేని వరల్డ్స్, పరిచయం లేని ప్రపంచాలు ఎక్కడెక్కడో అవన్నీ చూస్తున్నారు. కానీ లోకల్ రూటెడ్ సినిమాలు మిస్ అయిపోతున్నాయి. మనం చిన్నప్పటి నుంచి చూసిన పెరిగిన సినిమా వస్తానే వద్దంట, వర్షం అండ్ దే లాట్ ఆఫ్ ఫిల్మ్స్, ఫీల్ గుడ్ ఫిల్మ్స్, ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమా, మిడ్ రేంజ్ సినిమా మిస్ అయిపోయాం మనం. సో అందుకని అలాంటి జానర్లో ఏ సినిమా వచ్చినా జనాలు ఆదరిస్తున్నారు. సో మీకు చాలా రోజుల తర్వాత అలాంటి ఒక మంచి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వచ్చి మంచి సినిమా చూసారా అన్న ఒక హ్యాపీనెస్ ఇచ్చే ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమా మీకు ఇవ్వబోతున్నాను. అండ్ దానికి మన వడ్డే నవీన్ గారు ఈజ్ అన్ నాస్టాలజిక్ ఫీలింగ్. సో హ్యాపీగా మీరు సినిమాకి వెళ్ళొచ్చు, అంతే హ్యాపీగా బయటికి రావచ్చు. సో ఓవరాల్గా సో ఎలా డెలివరీ చేస్తున్నారు నవీన్ గారిని? అండ్ ఓకే, సినిమాపై మీ ఒక ఆడియన్గా చెప్పండి, ఫస్ట్ కాపీ ఎలా ఉంది? మామూలుగా ఇప్పుడే చూసొస్తాను. యాక్చువల్లీ ఇప్పుడే మొత్తం ఫైనల్ కాపీ చూసేస్తాను. ఐ వాజ్ లైక్ మజా వచ్చింది నాకు. ఆడియన్గా రాశాను, ఆడియన్గా తీసాను అండ్ ఆడియన్గా చూస్తున్నాను. మజా వచ్చింది. సేమ్ మజా ఆడియన్కి వస్తుంది. ఇది నా 100% కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండొచ్చు? ఇప్పుడైతే మొత్తం త్రిమూర్తులే. ఇన్ నౌట్ ఎవ్రీథింగ్ త్రిమూర్తులు అయిన తర్వాతనే ఏదైనా చేస్తాను. బట్ గట్టిగా ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.